మోంతా తుఫాను నిన్న రాత్రి 7 గంటల 40 నిమిషాల తర్వాత 8 గంటల నుంచి కూడా తీరాన్ని తాకిన పరిస్థితి మనం చూసాం. అది తీరాన్ని తాకిన తర్వాత తీరం దాటేందుకు దాదాపుగా 3 గంటల నుంచి 4 గంటల సమయాన్ని అది తీసుకుంది. అయితే నిన్న మనం చెప్పుకున్నటువంటి పరిస్థితి చూస్తే ప్రస్తుతం మనం ఈ ప్రభావం అయితే ఇంకా 24 గంటల వరకు కొనసాగుతుందని ముందుగానే చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం కూడా మనం చూసుకోవచ్చు, ఇక్కడ కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్లో మనం ఉన్నాం. ఈ బీచ్ రోడ్లో రోడ్డు చూసుకుంటే పూర్తిగా తొలగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అలల ఉధృతికి తార్ రోడ్డు కూడా ఇది పూర్తిగా ఛిద్రమైంది. ఛిద్రమైన శకలాలు కూడా చూస్తే మనం చాలా దూరం కూడా పడినట్టు కనిపిస్తున్నాం. అంటే ఏ విధంగా అలలు ఇక్కడ ఎగసిపడి అలలు అల్లకల్లోలం ఏ విధంగా సృష్టించాయి అనేది మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. అంటే కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్లో చూసుకుంటే ఇది మొత్తం 14 మీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. 9 కిలోమీటర్ల మేరకు ఇదే బీచ్ అనుకుని రాక్ బీచ్ ఏదైతే ఉంటుందో ఈ రాక్ బీచే ఉంటుంది. ఈ ప్రాంతంలో పూర్తిగా చాలా అధికారులు అయితే ముందు నుంచి చాలా స్పష్టంగా ఈ వైపు రాకపోకలు సాగించవద్దని అధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన రోడ్డు అని కూడా ప్రజలకి అప్రమత్తం చేసేందుకు అధికారులు చెప్తూ ఉంటారు. మనం చూసుకుంటే ఈ ప్రాంతం నుంచి ఇక్కడ మనం కరెక్ట్గా మధ్యలో ఉన్నాం, ఈ ఉప్పాడ బీచ్ మధ్యలో ఉన్నాం. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ల వరకు కూడా ఉప్పాడ గ్రామం ఉంటుంది. ఈ గ్రామం మొత్తం ఈ రాకపోకలు పూర్తిగా ఉప్పాడ గ్రామస్తులు కావచ్చు, లేదంటే ఈ పక్కనున్న పోలవరం గ్రామాలు పూర్తిగా ఇటు నుంచే రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అన్నింటినీ కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది. ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ ప్రమాదకరమైన ఈ రోడ్డు మీదకి వస్తూ ఉంటాయనే ఉద్దేశంతో అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తుంటారు. అయితే నిన్న అధికారులు హెచ్చరించినప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ తుఫాను వ్యవహారానికి సంబంధించి నీట్గా తీసుకున్నారని భావన ఒకటి కనిపిస్తూ ఉంది. కానీ ఎక్కడ కూడా ప్రజల్ని ముందుకు వెళ్లకుండా అధికారులు నిలువరించడం అనేది చాలా సఫలమైందని చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు చేపట్టినటువంటి చర్యలు చాలా సఫలమైనవి. కానీ ముగ్గురు ప్రమాదవశాత్తు ఈ ఫ్లడ్కి చనిపోయిన పరిస్థితి మనం నిన్న ఈరోజు గమనించిన పరిస్థితి. అయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ ఎఫెక్ట్ మొత్తం 22 జిల్లాల మీద ఉందని చెప్పేసి కూడా అధికారులు ముందు నుంచి కూడా హెచ్చరించిన పరిస్థితి. మొత్తం 22 జిల్లాలకు సంబంధించి 403 మండలాలు ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి అధికారులు ముందు నుంచి కూడా అంచనా వేశారు. అయితే 1204 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారుగా 75,000 మంది ప్రజల్ని ఆ పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. మొత్తం 4.4 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలు కావచ్చు, వరి లేదంటే అరటి ఇలాగా పంటలు, కాయగూరల పంటలు కూడా నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేస్తా ఉన్నారు అధికారులు. ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రస్తుతం ఇంకా కొనసాగుతూ ఉంది, ఈ ఉధృతి అయితే కొనసాగుతూ ఉంది. బీచ్ లో కూడా అలలు ప్రస్తుతం చూస్తే నిన్న అయితే దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం నుంచి కూడా అలలు వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం అయితే చాలా శాంతించింది. మొత్తం ఈ గంగపుత్రులు కూడా పెద్ద ఎత్తున ఈ తుఫాన్ సమయంలో వేటకు వెళ్లొద్దని నిషేధాజ్ఞలు జారీ చేయడంతో ఎవరికి వాళ్ళు ఇళ్లకు పరిమితమైన పరిస్థితి. అయితే ఈ నష్టాన్ని అంచనా వేయడం కానీ, నష్టపరిహారాన్ని అందించే విషయం కానీ ప్రభుత్వం ఇప్పటికే చర్యలకు ఉపక్రమించిన పరిస్థితి. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఎక్కడెక్కడ నష్టం జరిగింది, ఏ విధంగా నష్టం ఉందనేది కూడా పూర్తిగా ఆయన అంచనా వేసి అధికారులతో కూడా చర్చించిన తర్వాత ఒక నష్టపరిహారానికి చెల్లించే అవకాశం కనిపిస్తోంది. అంటే ప్రధానంగా తీర ప్రాంత మండలాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా 50 కేజీల బియ్యంతో పాటు కొంత అమౌంట్, అంటే నష్టపరిహారం రూపంలో ఒక 3,000 రూపాయల అమౌంట్ కూడా ఇచ్చేందుకు అది ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి విపత్తుల సమయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఖచ్చితంగా పాటిస్తే నష్టం తగ్గుతుంది అనే ఒక అంచనా అయితే ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక 3 రోజుల నుంచి ఏదైతే తుఫాన్ హెచ్చరికలు జారీ అయినాయి, ఆ 3 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఇక్కడ నిమగ్నమయ్యారు, విధుల్లో నిమగ్నమయ్యారు. దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ 2 టీంలు, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 2 టీంలు, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సుమారుగా ఒక 1000 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఈ విధుల్లో నిమగ్నమయ్యారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పూర్తిగా సహాయక చర్యలు కొనసాగిస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు నేలకొరిగినా కూడా పూర్తిగా వాటిని రిస్టోర్ చేసి పవర్ ఏదైతే ఎలక్ట్రిసిటీ రెస్టోరేషన్ ఉందో దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి విద్యుత్ కోతలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో రిస్టోర్ చేయడమే కాకుండా రోడ్లపై పడినటువంటి చెట్లను కూడా తొలగించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి విపత్తుల సమయంలో ప్రభుత్వం స్పందించిన
ఆ తీరుపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు కూడా ఎక్కడికక్కడ ఎవరిని ప్రజలకి రావద్దని చెప్పడం, బయటికి రావద్దని చెప్పడం తో వాళ్ళంతా కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే మనం చూసుకుంటే ఇది 1996 కోనసీమ ప్రాంతంలో వచ్చినటువంటి తుఫాన్ తరహాలో ఉంటుందని ముందు నుంచి కూడా అధికారులంతా అంచనా వేశారు. భారత వాతావరణ శాఖ కూడా అదేవిధంగా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆ స్థాయి విపత్తు ఉత్పాతం ఉంటుందని చెప్పేసి అందరూ కూడా ఆలోచించిన పరిస్థితి. కానీ అటువంటి దాఖలాలు కనిపించలేదు. వచ్చినటువంటి తుఫాను ఏదైతే వాయుగుండంగా ఏర్పడిందో తర్వాత తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత తీవ్ర తుఫాన్గా మోంతా తుఫాన్ అయితే తీరాన్ని తాకిన సందర్భంలో మొత్తం అక్కడి నుంచి ప్రస్తుతం చూసుకుంటే ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత ఇది మరోసారి వాయుగుండంగా ప్రస్తుతం మరొక 24 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తా ఉన్నారు. సో దీంతో ఇప్పటి నుంచి కూడా దాదాపుగా ఆ తుఫాన్ ఈ వాయుగుండం ప్రభావం తగ్గే వరకు కూడా ప్రజలెవరు కూడా సురక్షితంగా ఉండాలి, బయట కూడా తిరగవద్దని అధికారులు ఆదేశిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.